2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం వేణుకళ్యాణ్ గారు. నమస్కారం. చాలామంది నాకు అప్పులున్నాయి, నేను ఫాస్ట్‌గా వాటి నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రతి ఒక్కరికి అప్పులు ఎక్కడి నుంచి పుడుతుంటే కొంతమంది వ్యసనాల బారి నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా సరే వేస్ట్ అనే చెప్తాను నేను. వ్యసనానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది. అలా అని కాకుండా కొంతమంది ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు, కొంతమంది ఒక సిస్టమ్ రన్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే కింద సర్వైవల్ కోసం అయినా సరే అప్పులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఆ పరిస్థితులు అట్లుంటే చేయాల్సి వస్తాయి. అవును. సో ఆ టైంలో కనుక ఎక్కువ మేము అప్పుల్లో పడిపోతున్నాము, ఫాస్ట్గా దీని నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కరెక్ట్ అండి. సో వాళ్ళకి ఈ వీడియోలో ఏం చెప్తారు? 100% ఈ వీడియోలో నేను టోటల్ 9 థింగ్స్ వాళ్ళు గనక ఇది చేసినట్టయితే ఫాస్ట్గా అప్పుల నుంచి బయటపడతారు. ఎందుకంటే మ్యాక్సిమం లోవర్ మిడిల్ క్లాస్ అనేది వాళ్ళ సర్వైవల్ కోసమే కష్టపడతారు. ఆ సర్వైవల్లో కూడా ఇంట్రెస్ట్లు కట్టుకోవడంలో జీవితం వెళ్ళిపోతుంది. సో ఆ ఇంట్రెస్ట్లతోనే పాపం వాళ్ళ సేవింగ్ అనేది ఎప్పుడు కూడా చూడలేరు వాళ్ళు. పాపం ఇక పిల్లలు పెళ్ళిళ్ళు చేయవలసి వస్తే అది కూడా అప్పులతోనే చేస్తారు. మొత్తం అప్పులలోనే జీవితం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. నాకు అది చూసినప్పుడల్లా చాలా బాధేస్తుంది. ఎందుకంటే బికాస్ దే డోంట్ నో హౌ టు గెట్ ఫాస్టర్ అనమాట. దాంట్లోకి బయట ఫాస్ట్గా ఎట్లా పడిపోవాలో తెలియదు. సో దీంట్లో ఈరోజు మనం 9 థింగ్స్ మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వాళ్ళ మైండ్ సెట్ పైన కొంచెం వర్క్ చేయాలన్నమాట, అప్పుల నుంచి బయట పడిపోవాలని. ఎందుకంటే వీళ్ళు మైండ్ సెట్ పైన వర్క్ చేయరు. ఎంతసేపు వీళ్ళకి ఏదైతే వద్దో దాని గురించే మాట్లాడుకుంటూ ఎక్కువ ఉంటారు, దాని గురించి ఆలోచిస్తారు. నాకు అప్పులు ఉన్నాయి, ఇట్లనే ఏమో భగవంతుడు నాకు అప్పులు ఉన్నాయి. ఎవరైనా మాట్లాడుతారు అనుకోండి, నాకు అప్పులు ఉన్నాయి, ఏదైనా షాపింగ్ నాకు అప్పులు అంటే వీళ్ళు అప్పులు ఉన్నాయని వీళ్ళకి ఉన్నాయి, కరెక్టే, అగ్రి చేయాలి. కానీ అప్పులు ఉన్నాయని ఎక్కువ ఫీలింగ్లో ఉన్నారనుకోండి, వీళ్ళు ఏదైతే అట్రాక్ట్ చేయదో అదే జీవితంలో అట్రాక్ట్ చేస్తున్నారు. సో అప్పులు ఉన్నప్పుడు ఎక్కువ అప్పులు ఉన్నాయని బాధపడద్దు. అప్పులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, అరే వీళ్ళకి మనం తొందరగా ఎట్లా బయటపడాలని ఫోకస్ చేంజ్ చేయాలి. దానిపైన వీళ్ళు ఫోకస్ చేంజ్ చేయట్లేదు, దానిపైన పట్టుకొని కూర్చున్నారు అనమాట. ఎప్పుడైతే మనిషి ఫోకస్ చేంజ్ చేస్తాడో, నేను తొందరగా ఎట్లా బయటపడాలని లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదండి, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏం చేస్తుంది అంటే దాంట్లోకి ఎట్లా బయటపడాలని సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేసి జనాలను అనేది వాళ్ళ తగ్గట్టు కలుపుతుంది. యూనివర్స్ 100%. ఇక్కడ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుల నుంచి బయటపడాలని అంటే ఎప్పటివరకు అయితే ఆ మైండ్ సెట్ చేంజ్ కాదో మనం ఎన్ని టెక్నిక్స్ చెప్పినా కూడా మళ్ళీ వేస్ట్. అవును, మైండ్ సెట్ ఫస్ట్ థింగ్. నేను తొందరగా పాజిటివ్గా అప్పుల నుంచి బయటపడాలి. రెండోది, అప్పుల నుంచి ఎందుకోసం బయటపడాలని స్ట్రాంగ్ వై ఉండాలండి. స్ట్రాంగ్ వై. ఆ స్ట్రాంగ్ వై ఎందుకంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను అప్పటి నుంచి బయటపడాలి ఎందుకోసం, నా భార్య నన్ను నమ్ముకొని నన్ను పెళ్లి చేసుకొని వచ్చింది. సో ఈమెకి మంచి లైఫ్ ఇవ్వాలి, నేను హ్యాపీగా ఉండేటట్టు చేయాలి. పొద్దుందాకా అప్పులలో వచ్చేసి మా భార్యను కూడా బాధ పెడుతున్నారు. సో మా భార్యను బాధ పెట్టద్దు, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి స్ట్రాంగ్ వై రీజన్ అట్లా ఏర్పరచుకోవచ్చు. లేదంటే నా పిల్లలు ఎవరైతే ఉన్నారు కదా, ఈ అప్పులలో అందరు తిట్టుకుంటుంటే నా పిల్లలపైన ప్రభావం పడుతుంది, ఆ మాటల ప్రభావం. సో మా పిల్లలపైన ఇలా పడొద్దు, అందుకోసం నేను స్ట్రాంగ్ వై రీజన్ ఏర్పరచుకుంటున్నా. మా పిల్లల దగ్గరికి ఇవన్నీ కూడా రావద్దు. దిస్ ఇస్ మై స్ట్రాంగ్ వై రీజన్. ఇగో మనిషి ఎప్పుడైతే అతనికి రిలేటెడ్ వర్క్ చేస్తే జనరల్గానే వర్క్ చేస్తారండి. ఫ్యామిలీ రిలేటెడ్ ఎమోషన్ ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది కనెక్ట్ చేస్తే ఆ మనిషి సీరియస్నెస్ ఇంకా చాలా మారిపోతుంది. సో అందుకోసం ఆ మనిషి ఏం చేయాలంటే, ఎందుకోసం నేను బయటపడాలని ఫ్యామిలీని చాలా ఫాస్ట్గా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అతను అంటే ఒక వై రీజన్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. నా ఫ్యామిలీ హ్యాపీ ఉండడం కోసం నేను తొందరగా బయటపడాలి, నా పిల్లలు హ్యాపీగా ఉండడం కోసం నేను తొందరగా బయటపడాలి, నా వైఫ్ హ్యాపీగా ఉండడం కోసం నేను తొందరగా బయటపడాలి. అట్లా స్ట్రాంగ్ వై రీజన్ అనేది ఏర్పరచుకోవాలి. ఖచ్చితంగా ఉండాలి సార్, ఉండాలి. ఇప్పుడు అవేర్నెస్ లేదనుకోండి మొత్తం పోతారు కూడా. అది అవసరం కూడా, ఎందుకంటే ఆ వై రీజన్ తెలియకుండా చాలామంది బ్లంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. దేనికోసం అనే దాని మీద కంటే ఫస్ట్ చెప్పింది మీకు కరెక్టే, మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్కి ఆ వైరీజన్ యాడ్ అవ్వాలి, అవసరం ఉంది కూడా దానికి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఆ మైండ్ సెట్ చేంజ్ కాకుండా వైరీజన్ కూడా పెట్టుకోకపోతే ఆ మనిషి ఏం చేస్తాడు తెలుసా, పొద్దున్నే వెళ్ళిపోతాడు, మళ్ళీ రాత్రి వస్తాడు, ఫోన్లేమో అప్పులలో ఎత్తాడు. ఎవరు ఇక్కడ టార్చర్ అనుభవిస్తారు? ఇంట్లో భార్య, పిల్లలు. వాళ్ళకేమో మామూలు బాధ ఉండదు, ఏంది మా జీవితం అని చెప్పేసి. ఎందుకు వాళ్ళకంతా నరకం చూపెట్టాలి? ఎందుకు ఇలా ఫోన్లు ఎత్తకుండా కూడా మైండ్ సెట్ చేంజ్ చేసుకోకుండా కూడా ఆ ఇచ్చిన వాళ్ళకి నరకం చూపెట్టాలి? సో అందుకోసం ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మైండ్ సెట్ చేంజ్ చేసుకొని నేను తొందరగా బయటపడాలి ఎట్లా అని చెప్పేసి ఫోకస్ అక్కడ. రెండోది వచ్చేసి ఏంటంటే స్ట్రాంగ్ వై రీజన్. మూడోది వచ్చేసి చాలా ఇంపార్టెంట్, బీ హానెస్ట్. అప్పులు ఉన్నప్పుడే ఏం చేయాలనంటే ఎంత హానెస్ట్గా ఉంటే అంత మంచిది అనమాట. ఎట్లా అంటే కొంతమంది వస్తారు, నడు పోదాం జరా సాయంత్రం కూర్చుందాం, చెప్పాలి, వద్దు నేను కూర్చోనికి రాను, ఎందుకు నాకు అప్పులు ఉన్నాయి, ఒప్పుకో, మీరంతా వెళ్ళండి. ఇట్లా చెప్పాలి. నడు కొంచెం సినిమాకి వెళ్దాం, లేదండి నేను రాను, ఎందుకంటే నాకు కొంచెం అప్పులు ఉన్నాయి, కొంచెం నేను అది చూసుకోవాలి. ఎక్కడికన్నా వెకేషన్కి పిలుస్తారు కొంతమంది, రా కొంచెం గోవాకు పోయేసి వద్దాం, ఆల్రెడీ అప్పు ఉంది కదా, మళ్ళీ అప్పు చేసుకొని గోవాకు పోతాడు.
సో ఫస్ట్ అయితే ఇది హానెస్టీగా ఎక్కడన్నా ఎవరైనా పిలిస్తే మనం ఏం చేయాలి, రిజెక్షన్ అనేది చాలా Rejection perfect గా చేయాలి. ఉంటే చాలా మంచిది మంచిది ఈ విషయంలో మాత్రం. 100%. ఇప్పుడు ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తాం, బిల్లు కట్టాల్సిన ఆల్రెడీ అప్పులు ఉన్నాడు కదా, ఎందుకు నీకు అవసరమా, వాళ్ళకు కొంచెం ఉన్నాయి, వాళ్ళని ట్రైట్కి పిలిచిరు కడతా అంటారు, యో బిల్డప్ నేను కడతా మీకు ఎందుకు, నేను కూడా ఆగునైనా నీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ పెట్టాలి రాగానే, కాకపోతే కంట్రోలింగ్ ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఎమోషన్ బేస్డ్ బయింగ్ చేస్తారండి. అవును, ఎమోషన్ బేస్డ్ బయింగ్ చేయదు, బై 1 get 1 ఉంటుంది, ఆ రెండోది అవసరం ఉండదు, కొని పడేస్తారు. ఇప్పుడు 0 డౌన్ పేమెంట్లో ఒక ఫోన్ వస్తుందని అంటారు, ఆల్రెడీ ఫోన్ బాగానే ఉంది, మళ్ళీ అది కొని పడేస్తారు. ఎమోషన్ బయింగ్ అనేది కూడా కొంచెం తగ్గించుకోవాలి. అది బీ హానెస్ట్, ఇది ఫస్ట్. హానెస్ట్లో రెండోది ఉందండి, అప్పులో ఫోన్ చేస్తారు, రేపే ఇచ్చేస్తున్నా సార్, రేపే, మళ్ళీ రేపు ఫోన్ చేస్తాడు, సార్ రేపు ఇస్తా సార్, ఈరోజు కుదరదు, మళ్ళీ ఎల్లుండి ఫోన్ చేస్తాడు. ఈ రేపు కాస్త రాదు పాపం ఆ అప్పులోకి. ఎంత టార్చర్ అంటే ప్రాక్టికల్గా నేను ఎవరికి అప్పు అనేది నేను ఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చినా కూడా నేను అనేది అడగనండి. ఎందుకంటే నాది కాన్సెప్ట్ కొంచెం వేరుంది. ఎవ్రీ మంత్ మనం సంపాదించిన దాంట్లో 2% 5% పక్కనే పెట్టేసేసి, ఎవరైనా నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా నాకు రిలేటివ్స్లో అడిగారనుకోండి, నేను వాళ్ళకి డబ్బులు ఇస్తా, మళ్ళీ ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను డబ్బులు ఇస్తాను అనమాట. నా లిమిట్ ఇచ్చేది దాటిపోతే చూడండి, నేను లేవని చెప్తానండి, అర్థమవుతుందా? ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఫ్రెండ్స్కి అవసరం ఉందని చెప్పేసి వీళ్ళ దగ్గర సేవింగ్ ఉన్నది, పాపం వీళ్ళు కష్టపడతారు కదండి, వీళ్ళు కూడా అలాగే ఏదో తాతలు ముత్తాతలు కాదు, కష్టపడతారు, సేవింగ్ చేస్తారు. ఫ్రెండ్కి అవసరం ఉందని చెప్పేసి ఆ ఫ్రెండ్కి తీసి ఆ డబ్బులు ఇస్తారు, ఆడేమో 1 monthలో ఇస్తారని చెప్తారు. వాళ్ళు 1 monthలో ఇస్తారని చెప్పి 1 month తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఇంకొక వారం, మళ్ళీ వారం వెళ్తారు, మళ్ళీ ఇంకొక వారం, ఆ వారం రాదు, ఆ రోజు రాదు, ఆ మంత్ రాదు. ఎన్నిసార్లు కమిట్మెంట్ బ్రేక్ చేస్తారంటే అన్నిసార్లు బ్రేక్ చేస్తారు. ఈ కమిట్మెంట్ అంటే టాపిక్ వచ్చింది, మనం వీడియో చూసినాం, నేను 4 C's, అది చూడాలన్నమాట. వీళ్ళు చాలా ఇంపార్టెంట్, ఆ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. అప్పుల నుంచి లింక్ పెడతాం, పెట్టాలి, ఎందుకంటే తొందరగా బయట పడాలంటే ఆ 4 C's కూడా ఉండాలన్నమాట, అలా యాడ్ చేయాలి దాన్ని. సో వీళ్ళు నిజాయితీగా అప్పులలో ఫేస్ చేయమంటాను నేనైతే. సార్ నిజంగా చెప్తున్నా, నేను ఈ మంత్ కాదు వచ్చే మంత్ అనేది అవుతుందని చెప్పాలి. వచ్చే మంత్ కూడా కాకపోతే, సార్ 3 నెలల వరకు నాకు ఏ సోర్స్ కూడా లేదు, నన్ను క్షమించండి, ఎందుకంటే ఐ వాంట్ టు బీ హానెస్ట్ విత్ యూ, నన్ను క్షమించండి. 3 నెలల తర్వాత ఖచ్చితంగా, ఆ 3 నెలల తర్వాత ఏదైతే డేట్ ఉంటుంది చూడండి, ప్రాణం పోయినా ఆ రోజు అయితే ఇచ్చేటట్టు రెడీగా ఉండాలి. రియాలిటీలో ఉండాలి సార్, అది హానెస్ట్ చాలా ఉండాలని. అప్పులని అవును. ఫేస్ చేయకుండా వాళ్ళని బ్లాక్ చేసి వాళ్ళని రిజెక్ట్ చేసి వాళ్ళకి తిప్పించుకుంటా వాళ్ళకి పొద్దున్న దాకా కమిట్మెంట్ బ్రేక్ చేసుకుంటూ కూస్తే కూడా ఇది చాలా క్రైమ్ అండి. ఇది ఎందుకు తెలుసా క్రైమ్ అనేది ఎందుకు అంటున్నానంటే, నేను ఈ చేడసే ప్రాసెస్లో ఆ మనిషి అవతలలో తిట్టుకుంటారు, వీళ్ళకి తెలియదు ఇది. ఈ తిట్టుకున్నప్పుడల్లా ఆ నెగిటివ్ బ్లెస్సింగ్స్ అనేది ఈయన పైన, వీళ్ళ ఫ్యామిలీ పైన, పిల్లల పైన చాలా ఘోరంగా పడుతుంది అనమాట. అది రాబోయే టైంలో ఏమవుతుందనంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా అది ఫెయిల్ అవుతుంటారు, అది తెలియదు పాపం వీళ్ళకి. అవును. అందుకోసమే ఆ నెగిటివ్ బ్లెస్సింగ్స్ అనేది వాళ్ళతోని మనకి రానియద్దు. అందుకోసం జెన్యూన్గా ఉండమంట నేను. బీ హానెస్ట్, ఈ రోజు కాదు రేపిస్తా, ఆ రేపిస్తా అంటున్నావు కదా, ఆ రోజు కూడా కాని పరిస్థితి ఉందనుకో, ముందర నుంచి ఫోన్ చేసి చెప్పేసి, సార్ మీకు రేపిస్తా అన్నా కదా, మళ్ళీ ఇగో ఈ రోజు 1 day బిఫోర్ నేను చెప్తున్నా, ఈ రోజు కూడా అయితే లేదు, ఎగ్జాక్ట్ వారంకి పలానా డేట్కి పలానా టైంకి నేను తెచ్చిస్తా అన్నారు కదా, అట్లా ఉండాలండి. ఉన్నప్పుడు సూపర్గా హ్యాపీగా ఉండొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బీ ఎగ్జైటెడ్. అప్పులు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా లైఫ్ పట్ల ఎగ్జైటెడ్గా ఉండాలన్నమాట, ఎగ్జైట్మెంట్తో పనిచేయాలన్నమాట. ఎందుకంటే అప్పులు ఉన్న వాళ్ళకి చూసినట్టయితే మొత్తం ఫేస్ పైన ఒక డిప్రెషన్ అనేది కనిపిస్తుంది అనమాట. మొత్తం వాళ్ళ ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది. ఎట్లుండాలంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అప్పులు ఉన్నాయి కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉంటుందా, ఫుల్ ఉంటుందా? 0. ఇప్పుడు ఎట్లుండాలంటే మైండ్ ఫైనాన్స్, నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉంది కాబట్టి నేను ఫుల్ చేయాలని చెప్పి మైండ్ సెట్ ఉండాలి. నాకు ఇప్పుడు గ్లాస్ ఖాళీగా ఉంటే గ్లాస్ ఖాళీ ఉంది కాబట్టి నింపాలనే మైండ్ సెట్ ఉండాలి. ఎంత ఎగ్జైటెడ్గా వీళ్ళు డైలీ లైఫ్లో ఉంటారో అంత తొందరగా వీళ్ళు అప్పుల నుంచి బయటపడతారు. ఎందుకనంటే అప్పులు ఉన్నాయి కాబట్టి ఆ డిప్రెషన్లో ఉండి ఇంకా ఎనర్జీ లెవెల్స్ కూడా హై ఉండకుండా చేసే వర్క్ పైన కూడా వీళ్ళకి ఎక్కువ మూడు ఉత్సాహం ఉండదు. అప్పులున్న వాళ్ళు కూడా కొంతమంది జాబులు చేస్తుంటారండి. ఆ జాబులు చేసే వాళ్ళు కూడా ఒక 2 ఎంప్లాయీస్ పాపం అప్పులు ఉంటాయి, ఆల్రెడీ అప్పులు ఉన్నాయి కదండి. ఆ అప్పులు ఉన్నప్పుడు ఇక్కడ పని సగ చేసుకోవాలి కదా, ఇక్కడ పని కూడా సగ అయ్యారు మళ్ళీ. ఎందుకు అని అంటే ఎంతసేపు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, అప్పులు ఉన్నాయి సార్, ఆ ఫోన్ చేస్తుంది సార్, ఇటు ఫోన్ చేస్తున్నాని మనం జీతం ఇస్తుంటాం కదా, ఆ పని దగ్గర కూడా సగ అయ్యారు. అవును, అరే ఆల్రెడీ అప్పులు ఉన్నాయి కాబట్టి ఇంకా సీరియస్గా ఉండాలి, ఇంకా ఎగ్జైటెడ్గా ఉండాలి, ఇంకా అందరికన్నా ముందు రావాలి, అందరికన్నా లేట్ పోవాలి, ఇంకా ఎక్స్ట్రా పని చేయాలి. కానీ వీళ్ళు అప్పులు ఉన్నాయని చెప్పేసి ఈడ కూడా బాధపడుకుంటూ కూస్తే ఆ జాబ్ కూడా పోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది దిక్కు. అది కూడా సీరియస్ కావాలి కొంచెం. అప్పులు ఉన్నాయి కాబట్టి నేను సీరియస్ కావాలని చెప్పేసి ఆ మెంటాలిటీతో ఇంకెక్కువ వర్క్ చేయాలంట నేనైతే, అప్పులు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి రెడ్యూస్ ఎక్స్పెన్సెస్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. నేను లైఫ్లో చాలా దగ్గర నుంచి చూసిన పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇంట్లో బర్త్డే వచ్చింది, పిల్లలదో ఎవరిదో,
బర్త్డే ఉంది కాబట్టి అప్పులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్లు కట్టాలి కాబట్టి ఏదో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి కేక్ తెచ్చుకొని చేసుకో, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక 500కు 1000 రూపాయలకి అయిపోతుంది. వీళ్ళు చూడండి ఇంట్లో ఆల్రెడీ అదే ఆ పరిస్థితి ఉన్నాక కూడా ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంకొక 10,000 అడుగుతారు అనమాట. ఎందుకు ఫంక్షన్ చేయాలి, హెచ్చులకు పోయి అది చేస్తారు. నేను ఈ విషయంలో మాత్రం మొహమాటం కూడా ఉండదండి. కొంతమంది చాలా దారుణంగా చేసేసి రోడ్డును పడిపోతారు కాబట్టి చెప్తున్నాను. అంత షో ఆఫ్ అవసరం లేదని నా ఒపీనియన్. అంత అవసరం లేదు అసలు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళతో నలుగురితో కూర్చొని 4 క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తే ఆ రోజుకి అంతకంటే గొప్ప గిఫ్ట్ ఇంకొకటి ఉండదు. బై ద వే ఇప్పుడు ఆ 5 years అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ 5 years బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ 5 years వరకు తెలుసా అంత పెద్ద గ్రాండ్ అదంతా రిలేటెడ్ వానికి నలుగురు మీరు అన్నట్టు క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే అదే పెద్ద మెమరీ సార్ వాళ్ళకి. అదే పెద్ద మెమరీ. కానీ వీళ్ళు చూపించుకోనికి ఏమనంటే మళ్ళీ డైలాగ్స్ ఉంటాయి చూడండి. డైలాగ్ నెంబర్ 1 ఇప్పుడు వాడు చేయకపోతే రేపు వచ్చిన ఫీల్ అవుతాడు. వాడెంత ఫీల్ అవుతాడు 5 years వానికి ఏం తెలుసు. నీ షో ఆఫ్ గురించి అతను తెలుసా? వాళ్ళకి చూపించుకోనికే వీళ్ళకి చూపించుకోనికే ఈ ఫంక్షన్ ఏదో అని చెప్పి లేదు. రిలేటివ్స్ అందరికీ బలగం ఉండాలి. అరే ఉండాలి, అది ఇప్పుడు కాదు. నీకు 4 రూపాయలు ఉన్నప్పుడు అప్పుడు 2 రూపాయలు బలగం పైన ఖర్చు పెట్టు, అది నడుస్తుంది. ఇప్పుడు నీకే 4 రూపాయలు టికానా లేదు కదా. సో అందుకోసం నేను ఏమంటానంటే అప్పులు ఉన్నప్పుడు పెద్ద ఫంక్షన్స్ చేయకుండా లిమిటెడ్ ఫంక్షన్స్ చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ. మళ్ళీ ఆ ఫంక్షన్ చేసుకోవడం కోసం కూడా డబ్బులు అనేది మళ్ళీ తీయొద్దు. అప్పులు ఉన్నప్పుడు మనము షాపింగ్ అనేది పెద్ద లెవెల్లో చేయొద్దు. అప్పులు ఉన్నప్పుడు నార్మల్ ప్రైస్ డిస్కౌంట్ ప్రైస్లో ఉన్న షాపింగ్లు మనం చేయాలి. ఇలా అప్పులు ఉంటాయి పెద్ద పెద్ద బ్రాండ్ దాంట్లో పోయి బట్టలు కొంటారు. మళ్ళీ అప్పులు ఉంటాయి 0 డౌన్ పేమెంట్లో మళ్ళీ ఫోన్లు కొంటారు, బైకులు కొంటారు, టీవీలు కొంటారు, ఫ్రిడ్జ్లు కొంటారు. అరే ఏది అవన్నీ 0 డౌన్ పేమెంట్. వాళ్ళు ఏమైనా అంటే ఏమంటారు 0 డౌన్ పేమెంట్ మనం ఏమైనా కడుతున్నామంట. అరే నువ్వు తర్వాత ఇంట్రెస్ట్లు ఈఎంఐలు కడతావు కదా, అదే ఇంట్రెస్ట్లు ఈఎంఐలు ఏదైతుందో నీ అప్పులోకి ఫస్ట్ ఇచ్చేసుకుంటే అయిపోతే అలా ఆగుతారు. అది ఎట్లా ఆగుతారు? తిట్టుకుంటారు ఆడ తిట్టుకుంటున్నారు. అంటే వాళ్ళని ఎట్లుందంటే ఇచ్చేసిండు కదా వాడి కర్మ, అది ఇచ్చేసి వాడి కర్మ ఆడ తిరుగుతాడు. మనకేంది, మనకేం కావాలి, ఇంకా మనం చూపించుకోవాలి, ఇంకా మన ఇల్లు బాగుండాలి, మనం బాగుండాలి, మంచి లగ్జరీస్గా ఉండాలి అంటారు. సో పైననేమో సూపర్గా యాక్టివ్ ఉంటుంది, కానీ వెనకాలనేమో చాలా అంటే ఇంకా నెగిటివిటీ ఉంటుంది అంటే వాళ్ళకి. అది డేంజర్ చాలా లైఫ్లో. వాళ్ళకి తెలుస్తలే డేంజర్ పొజిషన్లో ఉన్నారని కూడా వాళ్ళకి తెలుస్తుంది. అవును, దట్స్ ది బిగ్గెస్ట్ డేంజర్. ఒక మనిషికి మనం డేంజర్ ఉన్నామంటే ఓకే ఫైన్ అని మనం అలర్ట్ అయిపోయి మనం చేస్తారు. వీళ్ళు డేంజర్లో ఉన్నారని కూడా తెలుస్తలే కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా తెలుసుకోవాలి. సో అందుకోసం రెడ్యూస్ ఎక్స్పెన్సెస్ విత్ పాజిటివ్. అవసరమా ఇప్పుడు గింతలు అయిపోతుంది కదా, గింతలు వేసుకుందాం. అవసరమా ఫంక్షన్ గింతలు అయిపోతుంది, గింతలు వేసుకుందాం. అవసరమా గింత పెద్ద ఫోను, డబ్బా ఫోను 2000 రూపాయలతో 3000 రూపాయలు కూడా ఫోన్ వస్తుంది, కానీ దాంట్లో సరిపోతుంది ఎర్ర బటను పచ్చ బటను చాలు. షో ఆఫ్ వద్దు, అస్సలు వద్దు. రియాలిటీలో ఉంటే మంచిగా, ఎస్పెషల్ వీళ్ళు. ఇంకోటి సరే అప్పులు ఉన్నాయి కదా, మరి అప్పులు ఉంటే ఏం చేయాలి? ఇంక్రీజ్ ఇన్కమ్. ఎనర్జీ పాయింట్ సార్ ఇది. నేను అప్పులున్నాయి పొద్దున్న దాకా మొత్తుకుంటే ఏమవుతుంది? నీ వాల్యూని పెంచుకో మార్కెట్లో. నీ వాల్యూని పెంచుకోనికే నువ్వు ఏం చేస్తున్నావు? నీ వాల్యూని పెంచుకో. వాల్యూ పెంచుకోవడం పైన ఫోకస్ చేస్తలే. అప్పులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు నిజంగా టోపీలు పెట్టే బిజినెస్ చేస్తారు వీళ్ళు. టోపీలు అంటే ఏం తెలుసా? ఇప్పుడు ఒకరికి ఇచ్చేది ఉంది, ఆ ఒక్కరికి ఇచ్చేది ఉందని చెప్పేసి ఇంకోరి దగ్గర నుంచి తీసుకొని వీళ్ళకి ఇస్తారు. వీళ్ళకి ఇచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు కదా, ఇంకోటి దగ్గర నుంచి తీసుకొని వీళ్ళకి ఇస్తారు. ఈ టోపీ తీసి వాళ్ళకి పెట్టడం, వాళ్ళ టోపీ తీసి వీళ్ళకి పెట్టడం. టోపీలో బిజినెస్ మంచిగా చేసుకుంటూ వస్తారు వీళ్ళు. సో ఇట్లా ఏమైతే తెలుసా, టోపీలు పెట్టడం ప్రాసెస్లో ఏమైతుంది ఒక్కటి జరుగుతుంది. అది ఆన్సర్. ఇప్పుడు ఆయనకి ఇచ్చేది కదా, ఆయనకి ఏమి ఇచ్చేది తెలుసా? ఖాళీ అసలు ఇవ్వలే, ఇంట్రెస్ట్ డబ్బులే ఇచ్చింది. ఈ నుంచి తీసుకొని మళ్ళీ ఈ నుంచి తీసుకొని ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చారు కదా, దీనికి ఇంట్రెస్ట్ పడుతుంది. మళ్ళీ ఆడ ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చారు కదా, మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది, దీనికి ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. ఈ ఇంట్రెస్ట్ ఈయనకి ఇంకోటి దగ్గర ఇంట్రెస్ట్. మళ్ళీ ఈ ఇంట్రెస్ట్లో తిరిగి పీకబులకి వచ్చేసి కొంతమంది పాపం చేసుకోరాంది చేసుకుంటారు. ఎందుకంటే ఇక లేదు ఇంకో ఆప్షన్. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే దివాలా తీసేస్తారు. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు ఏమైనా చేసుకో నేను గింతే అని కూర్చుంటారు. ఇక పాపం వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగుంటుంది అనమాట. అదే కాన్ఫిడెన్స్ జీవితంలో ఏదైనా గోల్ పైన ఉంటే ఎక్కడికో సాధిస్తారు వీళ్ళు. ఏమైనా చేసుకో, నువ్వు అప్పుడు నువ్వు తిరుగుతావా తిరుగు, చంపుతావా చంపు, నేనైతే గింతే ఉంటాను, నా దగ్గర లేవు భయ అంటారు. అరే కాన్ఫిడెన్స్ గోల్ పైన పెట్టు కదా, ఎక్కడో సాధిస్తావు. ఏదైనా పని పైన పెట్టు, బాగుంటుంది. మనీని ఇంక్రీజ్ చేయాలంటే, మన స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేయాలంటే, మన వాల్యూని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలంటే గెయిన్ నాలెడ్జ్. ప్రతిరోజు ఏదో ఒకటి వీళ్ళు నేర్చుకోవాలి, స్కిల్ని డెవలప్ చేసుకోవాలి, స్కిల్ని ఇంకా మాస్టర్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఏదైనా మనం 20 ఆప్షన్లు అన్నాం కదండి లాస్ట్ వీడియోలో చేసినాం. అంటే ఒక 20 ఆప్షన్స్ ఇచ్చి అందులోకి ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని దానిపైన వర్క్ చేసి మార్కెట్లో డబ్బులు ఎక్కువ పే చేస్తున్నా గట్లాంటివి వీళ్ళు చేయాలి. అప్పులో ఉన్న వాళ్ళు ఎక్కువ చేయాలి ఇది. అంటే వాళ్ళు చేసే పని కాకుండా, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ అండి, నేను నా కెరియర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను మార్నింగ్ 9 to అండ్ ఈవినింగ్ 6 వరకు జాబ్ చేస్తుండే. అండ్ దాని తర్వాత మార్నింగ్ పూట ఇన్కమ్ సరిపోతలేదని పాల ప్యాకెట్లు ఇస్తుండే. మళ్ళీ ఈవినింగ్ 6 తర్వాత నేను కాల్ సెంటర్లో నైట్ షిఫ్ట్ చేస్తుండే అండి. ఎందుకంటే మనకి ఇన్కమ్ అనేది అప్పులు చాలా ఫ్యామిలీకి అప్పుడు ఉండే, మనం తీర్చాలని చేసినాం. బై గాడ్ గ్రేస్ ఈరోజు అవన్నీ కష్టాలకే ఈరోజు ఈ రిజల్ట్స్ అనేది మార్కెట్లో మనకి మంచి దక్కినాయి అనమాట. నేను కూడా అదే చెప్తున్నాను అనమాట వీళ్ళకి. వీళ్ళు జనరల్ పీపుల్ లాగా ఉండొద్దు, జనరల్ పీపుల్ లాగా బిహేవ్ చేయొద్దు, జనరల్ పీపుల్ లాగా కష్టపడద్దు, అంతకు మించి కష్టపడాలి.
ఆ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. అంతకు మించి నేను కష్టపడాలి. నా లైఫ్ జనరల్ పీపుల్ అనేది కాదు. జనరల్ పీపుల్ సినిమాకి పోతారు, నువ్వు పోవద్దు. జనరల్ పీపుల్ అనేది టైం పాస్ చేస్తారు, నువ్వు చేయొద్దు. ఎందుకు? నువ్వు తొందరగా బయట పడాలంటే ఇవన్నీ నువ్వు కాంప్రమైజ్ చేసుకుంటేనే అవన్నీ కూడా నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఒక మంచి గోల్డెన్ స్టేట్మెంట్ చెప్పి మనం వీడియోని ఎండ్ చేస్తాం. గోల్డెన్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే, షార్ట్ టర్మ్ ప్లెజర్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ పెయిన్. దాని మీనింగ్ అంటే షార్ట్ టర్మ్ అనేది ఎవరైతే ఆనందాలు ఎక్కువ తీసుకుంటున్నారో లాంగ్ టర్మ్ అనేది నరకం అనేది అనుభవించాలి. ఎవరైతే షార్ట్ టర్మ్లో కొంచెం పెయిన్ తీసుకుంటున్నారో లాంగ్ టర్మ్లో అనేది సంతోషం అనేది అనుభవిస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. వీళ్ళు షార్ట్ టర్మ్లో ఈ చిన్న చిన్న ఆనందాలు కనుక కొంచెం కాంప్రమైజ్ చేసుకొని ఈ పెయిన్ తీసుకొని ఎక్కువ కష్టపడితే లైఫ్ లాంగ్ వీళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఈ చిన్న చిన్న ఆనందాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, జీవితాంతం సఫర్ అవ్వకుండా పెయిన్ తీసుకుంటూ కూర్చున్నారు అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇక వీళ్ళు ఈ పాయింట్ పైన వర్కౌట్ చేస్తే బాగా సెట్ అవుతారు. యాక్చువల్గా మనం 9 అన్నాం కదా, ఇంకోటి 8th పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే సేవింగ్ చేసుకోవడం. ఎందుకంటే ఇది సేవింగ్ ఎప్పుడు పాసిబుల్ అయితే ఇవన్నీ కూడా వర్కౌట్ 7 పాయింట్స్ ఫాలో అయినప్పుడే సేవింగ్ అవుతుంది. ఇక 9th వచ్చేసి ఇన్వెస్టింగ్ అనేది వీళ్ళు చేయాలన్నమాట. చాలా ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు రెగ్యులర్గా చేస్తూనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఎట్లా సేవ్ చేయాలంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాది కాదనుకొని 20,000 సంపాదిస్తే 500 రూపాయలు నాది కాదని సేవ్ చేసుకుంటూ రావాలి. అంటే వాట్ ఎవర్ వాళ్ళు సంపాదిస్తారు కొంచెం శాతం నాది కాదనుకొని సేవ్ చేసుకుంటూ వస్తే ఇది డెఫినెట్గా మిరాకిల్స్ అనేది అవుతుంది. సో టోటల్ ఇవి వచ్చేసి మనకు 9 పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి మైండ్ సెట్ చేంజ్, సెకండ్ వై రీజన్, థర్డ్ వచ్చేసి ఆనెస్ట్, ఫోర్త్ వచ్చేసి ఎగ్జైటెడ్గా ఉండాలి, ఫిఫ్త్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి, 6th ఇన్కమ్ అనేది పెంచుకోవాలి, దానికోసం నాలెడ్జ్. ఈ 7 పాయింట్స్ కనుక వాళ్ళు వర్క్ చేస్తే 8th పాయింట్ 9th పాయింట్ పాసిబుల్ అయిపోతుంది. ఎస్. అండ్ 8th పాయింట్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ సేవింగ్ చేయకపోతే మళ్ళీ ఎంత చేసినా కష్టపడ్డా కూడా జీరోకి వచ్చేస్తారు అనమాట. 9 పాయింట్స్ గేమ్ చేంజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ థ్యాంక్ యూ గారు. సో మచ్.